వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నెల్ చూసారు కదా అందరూ. నిజంగానే శ్రీరాముడు మట్టితో శివలింగాన్ని కట్టాడా, అది ఇప్పటికీ ఇంకా ఉందా? ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈ గుడి వచ్చేసి మన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఉన్న రామేశ్వరం గ్రామంలో ఉంది. బయటైతే వ్యూ ఇలా ఉంది. ఈ గోపురం చాలా ఏళ్ళ నాటిది, కానీ లోపల ఉన్న గుడి మాత్రం పునర్నిర్మించారు. మళ్ళీ గోపురం పక్కన ఇలా చిన్న చిన్న గదులు లాంటివి కూడా ఏర్పాటు చేశారు. ఈ గుడి పేరు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి గుడి. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. చూడండి ఈ వాకిళ్ళు ఎంతెంత పెద్ద కట్టారో. ఈ వాకిళ్ళు అయితే చెక్కతోనే చేశారు, మిగతా అంతా రాయే. ఆ కాశీ రామేశ్వరం దర్శనం అయిన తర్వాత ఈ గుడి దర్శనం చేసుకుంటే ముక్తి లభిస్తుంది అని చెప్తారు. కాబట్టి ముక్తి రామలింగేశ్వర స్వామి గుడి అని కూడా అంటారు. మీరు ఒకసారి గమనిస్తే అక్కడ అన్ని రాళ్లతోనే కట్టారు. రాళ్ళు ఇంకా సిమెంట్ యూజ్ చేసే కట్టారు. గుడిలోకి అలా ఎంటర్ అవుతూనే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. గుడి వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. ఇక్కడ ఇంత స్పేస్ ఉంది కదా, కార్తీక మాసంలో అసలు స్పేసే ఉండదు. అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు, మొత్తం స్పేస్ నిండిపోతుంది. ఇక్కడేవో రూమ్స్ కూడా ఉన్నాయి, స్టోరేజ్ రూమ్స్ అనుకుంటా. హోమం కూడా జరిపిస్తారేమో. ఇక్కడ హోమగుండం ఉంది. ఇంకా ధ్వజస్తంభం చూడండి ఎంత బాగా కట్టారో. ధ్వజస్తంభం పైన వినాయకుడు ఇంకా శివుడు పార్వతి కూడా ఉన్నారు. కార్తీక మాసంలో కార్తీక దీపంని వెలిగిస్తారు ఈ ధ్వజస్తంభం పైన. చాలా బాగుంటుంది. ఇది ఇత్తడితో చేసింది అనుకుంటా. పదండి ఇంకా గుడిలోకి వెళ్ళిపోదాం. చెప్పాలంటే ఈ గుడి మా ఇంటి దగ్గరే. చిన్నప్పటి నుంచి ఈ గుడికి వెళ్ళి చాలా అలవాటైపోయింది. గుడిలో చాలా మండపాలు ఉంటాయి, చాలా మంది దేవుళ్ళని కూడా ప్రతిష్ఠించారు. ఫస్ట్ అయితే వీరభద్ర స్వామి. ఈ హైట్ లోనే ఉంటాయి ప్రతి మండపాలు కూడా. మొత్తం 6 మండపాలు అయితే ఉంటాయి. మనం కావాలనుకుంటే పూజారిని పిలిచి పూజ చేయించుకోవచ్చు. అక్కడికి వచ్చి చేస్తారు సెపరేట్ గా చేయాలంటే. నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఇంట్లో కష్టాలు తగ్గుతాయని. మీరు కూడా ఇది నమ్ముతారా? ఇంకా నెక్స్ట్ మండపంకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి వినాయకుడు. ఇక్కడ వినాయకుడికి బాగా అలంకారం చేస్తారు. ఇంకా ఇలానే నెక్స్ట్ మండపంకి కూడా వెళ్ళిపోదాం. ఆ మండపాల పైన డిజైన్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వచ్చేసి సీతారాముల వారు, లక్ష్మణుడు ఇంకా ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి దక్షిణామూర్తి స్వామి. ఈయన దక్షిణామూర్తి కాబట్టి దక్షిణం వైపుకి ప్రతిష్ఠించారు. ఈ గుడికి వస్తే అందరి దేవుల్ని దర్శనం చేసుకోవచ్చు మనం. చూడండి ఇలా పైన విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా బొట్లు పెట్టారు పైన. ప్రతి మండపం పైన పేరు కూడా రాసి ఉంటుంది, మీకు తెలియకపోతే. ఇంకా కొంచెం అలా వెళ్తే నరసింహస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఈ మండపం చుట్టూ చూడండి అసలు ఎంత బాగున్నాయో అన్ని విగ్రహాలు. నరసింహస్వామి ఎలా అవతారం ఎత్తారు ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. చూసారా పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి అని కూడా రాశారు. ఇక్కడ సపరేట్ గా పూజలు కూడా జరిపిస్తారు చాలా వరకు. ఇప్పుడు ఒకసారి చుట్టూ చూసేద్దాం రండి. మీరు క్లారిటీగా గమనిస్తే అన్ని వేర్వేరు విగ్రహాలు. మొత్తం వచ్చేసి 9 విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ వరాహస్వామి విగ్రహం కూడా ఉంది, పసుపు రాశారు కదా అదే. ఇక్కడ చూడండి నరసింహస్వామి పాము పైన కూర్చొని ఉన్నారు. ఇంకా లోపలికి పోకోకుండా ఉండాలని ముందరలా స్టాండ్ లాగా పెట్టారు. ఇంకా ఇది వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. వెనకల వైపు ఒక చెట్టు కూడా ఉంది, నేరేడు చెట్టు. కోతులన్నీ అక్కడే ఉంటాయి ఎప్పుడు. గుడిలో అయితే చాలా చల్లగా ఉంటుంది. మనం ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేది మాత్రం శివుడి గర్భగుడి వెనకల నుండి. ఇంకా ఇదే నేరేడు చెట్టు. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది. ఇంకా ఈ ముందు వచ్చేది అమ్మవారి గర్భగుడి. ఇక్కడ చాలా ఉత్సవాలు జరిపిస్తారు. కార్తీక మాసంలో అయితే చాలా బాగుంటుంది. అసలు ఈ గుడి మొత్తం నిండుగా ఉంటుంది కలకలాడుతూ. గుడి ఫెన్సింగ్ చూసుకుంటే చాలా ఓల్డ్ గా ఉంది కదా వెనకల. అదే చెప్పాను కదా ఇది చాలా ఏళ్ల నాటి గుడి. గోపురము ఇంకా చుట్టూది కూడా అలానే పెట్టేశారు. మధ్యలో గుడి ఒకటి రెనోవేట్ చేసేసారు మొత్తం. ముందైతే ఇది చాలా చిన్న గుడి అంట మా నాన్నమ్మ చెప్పేది. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసారా నాగదేవతలు ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి కదా, దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను. గుడి చుట్టూరు ఇలా ఏనుగులు వచ్చి చాలా బాగుంది కదా. ఇక్కడ మనం ఏమైనా ఉత్సవాలు జరిగినప్పుడు స్వామి వాహనాలుగా యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టారు. గుడి మొత్తం చాలా స్తంభాలు కట్టారు. ఎంత బాగుంటుందో కదా ఇలా ఉంటే. చూడండి ఇటు సైడ్ కూడా మొత్తం ఏనుగులే ఉన్నాయి అన్ని. అలాగే కొంచెం ముందరికి వెళ్ళిపోదాం. బండల పైన పెయింట్ కూడా వేశారు. చుట్టూ గ్రీనరీతో భలే ఉంది కదా అసలు ఈ వ్యూ మొత్తం. ఇదైతే గుడి లోపల నుంచి గోపురం వ్యూ అన్నమాట. ఇంకా ఇలా గుడి పైన అయితే చాలా దేవతలు ఉన్నారు. వినాయకుడు, నందీశ్వరుడు ఇలా చాలా మంది దేవతల్ని పెట్టారు. వర్షాల వల్ల కొంచెం పెయింట్ పోయింది కానీ విగ్రహాలు మొత్తం చాలా బాగున్నాయి. ఇలా చాలా వరకు కథలన్నీ విగ్రహ రూపంలో ఇలా చెక్కారు మొత్తం. ఇక్కడ మీరు చూస్తే మార్కండేయ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ చూడండి చాలా విగ్రహాలు ఉన్నాయి కదా. మధ్యలో జరిగేది కళ్యాణం అని అనుకుంటున్నా. ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే అన్ని వినాయక స్వామి విగ్రహాలే చాలా ఉన్నాయి కదా ఇక్కడ. ఇంకా మనం గుడిలోకి అయితే ఎంటర్ అయిపోదాం.
ఈ రోజు చాలా లేట్ గా వెళ్ళాం వీడియో తీసుకోవడానికి, అందుకే అసలు జనాలే లేరు. రైట్ సైడ్ చూసుకుంటే నందీశ్వరుడు ఉన్నారు. 2 మండపాలకి మధ్యలో ఇలా స్పేస్ కూడా ఉంటుంది. చూడండి ఈ మండపం మొత్తాన్ని కూడా రాయితోనే బిల్డ్ చేశారు, వాకిలు మాత్రం చెక్కతో చేశారు. చూడండి ఇంకా వచ్చేసాం. ఈ శివలింగమే శ్రీరాముడు తన చేతులతో చేశాడంట. అలాగే శ్రీరాముడు శివలింగాలని చాలా ప్రతిష్ఠించాడని మనందరికి తెలుసు. ఇంకా అలానే ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శివలింగం తెమ్మని ఆంజనేయ స్వామిని పంపిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చేసరికి పొద్దుపోతుంది, కాబట్టి ఈ ఊరికి ప్రొద్దుటూరు అని పేరు వచ్చిందంట. ఇలా సమయం అయిపోతుందని చెప్పి శ్రీరాముడు తన చేతులతో మట్టితో శివలింగాన్ని చేసి ప్రతిష్ఠించారు. ఆ శివలింగం చుట్టూ ఎప్పుడు ఇలా నీరు ఉంటూనే ఉంటాయంట. మనం చూస్తే ఆ శివలింగం వెనకాలనే ఉత్సవమూర్తులని ప్రతిష్ఠించారు. ఆ శివలింగం పైన శ్రీరాముడి వేలిముద్రలు కూడా ఉన్నాయని చెప్తారు. ఇంకా అమ్మవారి విగ్రహం దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్ లోనే డెకరేషన్ చేస్తారు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు. మీకు ఎప్పుడైనా కార్తీక మాసంలో కుదిరితే ఈ ప్లేస్ కి ఖచ్చితంగా రండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. ఈ అమ్మవారి పేరు శ్రీ రాజరాజేశ్వరి దేవి. ఈ అమ్మవారికి చాలా విశిష్టత ఉంది. కుంకుమార్చన, వడిబియ్యం ఇలా చాలా జరుగుతుంటాయి ఇక్కడే. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో. ప్రతి శుక్రవారం బాగా అలంకారం చేసి చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇంకా గర్భగుడి చుట్టూరు ఇలా అష్టలక్ష్ములందరినీ పెట్టారు. ఈ దేవతని ఏం కోరిక కోరుకున్నా చాలా తొందరగా తీరుతుందని మా అమ్మ చెప్పింది. మా అమ్మనే కాదు, ఇక్కడ చాలా మంది ఇలానే నమ్ముతారు. ఇంకా తలుపు దగ్గర కూడా ఇలా శిల్పకళతో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇక్కడ. నాకైతే ఈ గుడిలో చాలా నచ్చింది శిల్పకళ మొత్తం. ఎంత నీట్ గా చేశారో, డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంకా అమ్మవారి గుడి ఎదురుగా కూడా ఇలా పైన అమ్మవారి విగ్రహాలన్నీ ఉన్నాయి. ఈ గుడిలో కోనేరు కూడా ఉంది. కోనేరు చుట్టూరు చాలా విగ్రహాలు ఉంటాయి, చూపిస్తాను పదండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆ కోనేరు. ఇది గుడికి ఉత్తరం వైపు అన్నమాట. భలే పెట్టారు ఇక్కడ చెట్లు కూడా. ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది. వర్షం పడినప్పుడు చాలా వాటర్ వస్తాయి దీనిపైకి. ఒకసారి మీరు కూడా అలా చూసేయండి. కోనేరుకి కొంచెం పైనే కొన్ని విగ్రహాలు కూడా పెట్టారు, అవి కూడా చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే కోనేరు మధ్యలో శ్రీరాముడి విగ్రహం కూడా ఉంది. అదిగోండి ఆంజనేయ స్వామి కూడా అక్కడే ఉన్నారు కదా. చిన్నప్పుడు చాలా కథలు చెప్పేవారు, ఆ ద్వారాలన్నీ ఇప్పుడు మూసేశారు. ఒకసారి మొత్తం చుట్టూ చూసేద్దాం రండి. ఇక్కడ కొన్ని విగ్రహాలకి పూజలు చేశారు, కానీ కొన్ని విగ్రహాలకి పూజలు చేయలేదు. ఈ స్వామి ఎవరో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇందాక చెప్పాను కదా కొన్ని విగ్రహాలకి పూజ చేయలేదని. ఇక్కడ చూడండి కాలభైరవ స్వామి ఇక్కడ పూజలు చేశారు చూడండి. ఇంకా అలా కొంచెం ముందరికి వెళ్ళిపోదాం. కాలభైరవుడు అంటే శివుడే కదా. ఈ కోనేరుకైతే 2 ద్వారాలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇప్పుడు సెకండ్ ద్వారం దగ్గరికి మనం వచ్చేసినాం. ప్రతి ద్వారం ముందర ఇలా చెట్లు పెట్టారు, చాలా బాగుంది కదా. చూడండి గోడలు ఎంత పాతవో అసలు. ఇంకా సెకండ్ ద్వారం లోపలికి కూడా వెళ్ళిపోదాం రండి. ఓపెన్ లోనే ఉంది ఇదైతే. నాకైతే చాలా భయం వేసింది అలా చూస్తానే, అని కొంచెం కిందికి వెళ్దామని వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వచ్చేసా. వాటర్ అన్ని గ్రీన్ కలర్ లా పాచి పడిపోయినాయి. స్టెప్స్ అయితే చాలా చాలా చిన్నవి, కింద పడిపోతానేమో అని అస్సలు వెళ్ళలేదు, పైకి వచ్చేసిన. ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఒకసారి మొత్తం ఫాస్ట్ గా చూసేసేయండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, అందుకే ఫాస్ట్ గా పెట్టాను. ఇక్కడ మనం చూసుకుంటే శివలింగాలు చాలా ఉన్నాయి. మీరు అస్సలు మిస్ కాని గుడి ఏదైనా ఉందంటే అది ఇదే. ఒకసారి ఖచ్చితంగా రండి. ఇంకా ఈ కోనేరు చుట్టూరు చాలా దీపాలు వెలిగిస్తారు. దీపాలు పెట్టుకోవడానికి కూడా చూడండి ఎలా కట్టారో. మొత్తం చిన్న చిన్న ప్రమిదల్లాగా ఉన్నాయి కదా, అక్కడే దీపాలు పెడతారు. కొంచెం అలా ముందుకు వచ్చేస్తే రావి చెట్టు ఇంకా వేప చెట్టు కూడా ఉన్నాయి. దీని చుట్టూ దారాలు కూడా కట్టారు. ముడుపులు కూడా చాలా కడతారు ఇక్కడ. రావి చెట్టుని విష్ణుమూర్తి లాగా, వేప చెట్టుని లక్ష్మీదేవి లాగా కొలుస్తారు కదా. ఇంకా పక్కనే ఈ జమ్మి చెట్టు కూడా ఉంది. జమ్మి చెట్టు వల్ల ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో కదా. చాలా మంది ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఒక గోడ పైన ఎదురుగానే ఒక మంత్రం పెట్టారు పోస్టర్ చేసి. ఇలా కొంచెం పక్కనే ఇదైతే కనిపించింది. ఇది ఒక స్టాండ్ అన్నమాట. దీనిపైన ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అయితే ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు లేదా కళ్యాణం జరిగినప్పుడు ఇక్కడే చేస్తారు. ఇప్పుడు చూస్తుంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది, బాగా సరిపోతుంది అనిపిస్తుంది. కానీ కళ్యాణం రోజు అస్సలు ప్లేసే సరిపోదు, చాలా మంది జనాలు వస్తారు ఇక్కడికి. ముందర కనిపిస్తుంది కదా, ఆ మండపం పైనే కళ్యాణ ఉత్సవాలన్నీ జరుపుతారు. ఇక్కడ చెట్టు చూడండి, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ కి వాలిపోయింది మొత్తం. లెఫ్ట్ సైడ్ కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి, అవి స్టోరేజ్ రూమ్స్ అనుకుంటా. చూడండి గోపురం కూడా కనిపిస్తుంది కదా. ఇలా గుడి చుట్టూరు విగ్రహాలు ఉంటాయి. అసలు ఎంతసేపు చూసినా చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే ఇక్కడ. ఇంకా ఇలా చూస్తూ పోతే ఒక వీడియో కూడా సరిపోదు. చూడండి అక్కడ వాహనాలన్నీ ఉన్నాయి. ఏనుగు వాహనం, నంది వాహనం చాలా ఉన్నాయి కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంపై దేవుణ్ణి ఊరేగిస్తారు. చూడండి అక్కడ నెమలి కూడా ఉంది కదా. ఇలానే పులి,
ఇంకా చాలా వాహనాలు కూడా ఉంటాయి. అవన్నీ స్టోరేజ్ రూమ్ లో ఉన్నాయనుకుంటా. నరసింహస్వామి మండపం గుర్తుందా? దానికి లెఫ్ట్ సైడే ఇలా ఉంటుంది. ఇది ఉత్సవం జరిగినప్పుడు వీడియో ఇదే, చూడండి ఒకసారి. ఆడవాళ్ళందరూ కుంకుమార్చన చేసిన తర్వాత లాస్ట్ లో ఇలా హారతిస్తారు స్వామికి. ఈ ఉత్సవాలు నెలపాటు జరుగుతాయి. ప్రతిరోజు ఇలా హారతిస్తారు. ఆ రోజు వచ్చేసి పులి వాహనం, చూడండి కింద పులి ఉంది. నేనైతే చిన్నప్పుడు డైలీ వెళ్లేదాన్ని. ఇలా ఈ ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత స్వామిని ఊరేగిస్తారు. ఇదిగోండి, ఇది ఇంకొక వీడియో. ఈ వీడియోలో వచ్చేసి గజవాహనం అంటే ఏనుగు వాహనం. ఈ గుడిలో నాగదేవతలు కూడా ఉన్నారు. చూసారా, 10 రకాలైన నాగదేవతలు ఉన్నారు. 10 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా నవగ్రహాలను కూడా నిర్మించారు. ఇక్కడ రాహుకేతువు పూజలు కూడా జరిపిస్తారు. మనం ఇందాక దూరం నుంచి చూసాం కదా హోమగుండాన్ని, చూడండి ఇంకా వెలుగుతూనే ఉంది. ఎవరో ఈరోజు చేసి వెళ్ళినట్టున్నారు. ఇంకా డెకరేషన్ వి, పందిరి వేసుకోవడానికి అన్ని ఇక్కడే పెట్టారు. ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. కొబ్బరికాయని లోపల కొట్టనివ్వరు. ఇలా స్టాండ్ పై కొట్టి లోపలికి తీసుకెళ్లాలి అర్చన కోసం. మనం ఇక్కడ చూసుకుంటే ఆలయ చరిత్ర మొత్తం రాశారు. ఒకవేళ మీరు చదవాలనుకుంటే వీడియో పాస్ చేసి చదవండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చదవలేదు. దాంతో పాటు దేవాలయ పునర్నిర్మాణ చరిత్ర కూడా ఉంది. ఆలయంలో ఏవైనా ఉత్సవాలు జరిగినప్పుడు అలా టికెట్స్ కూడా అమ్ముతారు, అర్చన టికెట్స్. ఇక్కడ చూడండి ఈ రాతి పైన విగ్రహాలు. అక్కడ ఏ దేవతలో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ లాస్ట్ లో అయితే వరాహస్వామి అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇలా గదుల్లా ఉన్నాయి కదా, చాలా మంది పడుకుంటున్నారు ఇల్లు లేని వారు. ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేసి రాళ్ళు పెట్టారు. ఈ రాళ్ల పైన సంస్కృతంలో ఈ గుడి చరిత్ర మొత్తం రాసి ఉంది అంట. చూడండి దూరం నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఇక్కడ పైన అయితే అన్ని రకాల శివలింగాలు, మనకు తెలిసిన శివలింగాలు మొత్తం ఉన్నాయి. ఈ చుట్టుపక్కల చాలా గుడిలే ఉన్నాయి. నా చిన్నప్పుడైతే ఈ గోపురం పైన ఒక చిన్న గుడ్లగూబ ఉండేది. అది నైట్ అయితే చాలు చాలా సౌండ్స్ చేసేది. ఈ గుడి చాలా మందికి తెలియదు. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.